ప్రభురాని స్తోత్రాలండి. అయితే మా జీవితంలో దేవుడు చేసిన మేలు అయితే 2014లో మాకు మరి మేమైతే బ్యాంక్ లోన్ తీసుకున్నామండి. మాకు తెలియకుండా మాకు ఇప్పించిన అతను మా దాని మీద 3 లక్షలు 4 లక్షలు అట్టుపోయాడండి. అది కట్టేటప్పటికి మాకు తెలియకుండా 15 లక్షలు అయిందండి. మాకు తెలియలేదు. అయితే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటికి తాళాలు వేసారు. అది ఏంటంటే మీరు అప్పు కట్టలేదమ్మా, మీ డబ్బులు బ్యాంకులో వేయలేదు, మీకు ఇంటికి ఆప్షన్ వేసుకున్నాం అన్నారు. మమ్మల్ని బయట పెట్టి వాళ్ళు తాళాలు వేసారండి. అయితే మేము ప్రార్థన చేసుకున్నాను. అయితే ప్రభా నీ చిత్తమైతే మరి నాకు విడుదల ఇచ్చేలాగా మీరు సహాయం చేయండి, నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. నేను వచ్చినప్పుడు అయ్యగారు వాక్యం చెప్తున్నారు, నీ ఇంటి కాగితాలు బ్యాంకులో నుండి విడుదలవుతున్నాయి, నువ్వు భయపడకో అన్నారండి. దేవుని స్తోత్రం. మరి అనుకోని రీతిగా మా కాగితాలు దేవుడు ఇడిపించేశాడండి. మేము ఆ ఇంట్లో ఇప్పుడు నివసిస్తున్నాము. ఆ మేలు చేశారు. రెండోది నా పాపకి మరి ఆ అమ్మాయి ఎదిగిన యవనస్త్రాలు అయిన కాంచి కూడా డేట్లు సరిగ్గా రావండి ఆ అమ్మాయికి. అయితే అలాగే వస్తున్నాయి, 2 నెలలకు 3 నెలలకు వస్తున్నాయని టెస్టులు చేస్తున్నాం, అలాగ ఉంటుంది. అయితే ఈ మధ్యన 2025లో అయితే ఆ అమ్మాయికి గర్భసంచిలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని చెప్పారండి. అయితే గర్భసంచి తీసేయాలా లేదంటే ఆ అమ్మాయికి ప్రమాదం. మరి ఆ గర్భసంచి తీయించేసుకుంటే ఆ అమ్మాయి బాగుంటుంది. మీకు పిల్లలు లేరండి, ఆ అమ్మాయికి పెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు, గర్భసంచి తీసేయండి, కావాలంటే పిల్లల్ని పెంచుకుందరు కానీ ఆ అమ్మాయి స్టాఫ్ అండి, వాళ్ళ డాక్టర్ అమ్మగారు వాళ్ళే ఆ అమ్మాయికి చెప్పారండి. అయితే ఈ అమ్మాయి ఇంటికి వచ్చి చాలా ఏడ్చిందండి. నాకు పిల్లలు లేరు, గర్భసంచి తీసేస్తానంటే ఇంకా పిల్లలు లేరు, నేను పెంచుకోవాలా, నాకు దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు, అలాగే ఏడ్చిందండి. అప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రార్థనా తైలం పట్టుకెళ్ళి అన్నాను, దేవుడు అన్యాయం చేసే దేవుడు కదమ్మా, మేలు చేసే దేవుడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు, మందులు కూడా వాడొద్దు, అసలు అలాగుండని ఈ ప్రార్థన రోజు పొద్దున్నే అమ్మాయికి నోట్లో వేసేసి పట్టించేసి కడుపుకి అది సిరువులు వేస్తూ ఉండేదానండి. అయితే మళ్ళీ వాళ్ళ డాక్టర్ అమ్మగారు వాళ్ళందరూ ఒత్తిడి చేసి వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్కి పంపించారండి ఆ అమ్మాయిని. ఆ రిపోర్ట్లు అన్నీ ఇచ్చి పంపించారు, ముక్క తీసి అన్నీ చేశారు. అయితే ఒక 4 రోజులు ఉన్న తర్వాత రిపోర్ట్లు వస్తాయమ్మా, మళ్ళీ నూరా, మరి ఇది అనుమానంగా ఉందని అన్నారంటండి. క్యాన్సర్ హాస్పిటల్లో మళ్ళీ వచ్చి అమ్మాయి మళ్ళీ ఆడటం మొదలెట్టిందండి. అక్కడ కూడా అనుమానంగా ఉందన్నారు. నాకు గర్భసంచి తీసేస్తాడంటున్నారమ్మా, నాకు పిల్లలు లేరు, నేను ఏం చేయనని ఏడితే దేవుడు ఎప్పుడు నిన్ను అన్యాయం చేయడమ్మా, రిపోర్ట్లు ఎంతటా అయ్యా ఇక్కడికి వస్తే దేవుడు కార్యం చేస్తాడు, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారని మళ్ళీ ఆ ప్రార్థన అండి. ఇంకా మెడిసిన్ వేయకుండా రోజు ఆ ప్రార్థన పొద్దున్నే ఆ అమ్మాయికి లెగ్గకుండా తీసుకెళ్ళి పట్టించేసి నోట్లేసి సిలువలేసి తీసుకొచ్చేదానండి. అలా తీసుకొచ్చి అలాగ ఉంటుండగా ఈ వైజాగ్ నుంచి ఆ రిపోర్ట్లు అలా అని వైజాగ్ మరి క్యాన్సర్ హాస్పిటల్లో టెస్టులు అవి చేసి క్యాన్సర్ గట్ల లేదమ్మా, నీ గర్భసంచి చాలా బాగుంది, నీకు పిల్లలు పుడతారు, అలాగని వాళ్ళు ఆ రిపోర్ట్లు మళ్ళీ పంపించేస్తారండి. దేవుడు నా బిడ్డ పట్ల అంత గొప్ప కార్యం చేశాడు. మరి దేవుడు ఇప్పుడు బిడ్డలు కూడా ఇస్తాడని ఇక్కడ తీసుకొచ్చి ఆ బిడ్డ నేను సాక్ష్యం చెప్తానని విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.